చూడండి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఏ విధంగా సాల్వ్ చేస్తాము. సో జనరల్గా ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు పిల్లలందరూ చాలా కష్టంగా సాల్వ్ చేస్తారు. దాన్ని మనం ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఒకసారి చూడండి. 2x - y = 5, xy = 12. అయితే దీని నుంచి మనకి x, y వాల్యూస్ ఎంత, x, y వాల్యూస్ ఎంత అని అంటే జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలు, సో x = 12/y తీసుకొని అది ఇందులో పెట్టి ఆ తర్వాత ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని సాల్వ్ చేసి ఆన్సర్ చెప్తారు. అదంతా చెప్పకుండా ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 2x ఉంది, ఇక్కడ y ఉంది, కానీ ఇక్కడ x y ఉంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ xy = 12ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2తో మల్టిప్లై చేయడం ద్వారా 2xy = 12 × 2 24 అని చెప్పొచ్చు. ఇటువైపు 2తో మల్టిప్లై చేశాను, ఇటువైపు 2తో మల్టిప్లై చేశాను, 24 వచ్చింది. అంటే ఇప్పుడు రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ x × y ఎంత అవ్వాలంటే 24 అవ్వాలి. ఆ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అవ్వాలి అని అంటే 5 అవ్వాలి. అలా తీసుకున్నట్లయితే సో 8 × 3 24 అవుతుంది, 8 - 3 5 అవుతుంది. సో దీని నుంచి 2x వాల్యూ డైరెక్ట్గా 8 అని తీసుకోవచ్చు, అలాగే y = 3 అని తీసుకోవచ్చు. x వాల్యూ 4 అవుతుంది, అలాగే y వాల్యూ 3 అవుతుంది. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో నా ట్రిక్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.